రామ రామ హరే 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 కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేం. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. దేవను సాధించక ఏకైక మార్గం శ్రీమద్భాగవత పఠిత దేవాదేవ నారాయణకి నరతం నరదాసుకి సరస్వతి సరస్వతికి గ్రంథకర్తలు వ్యాస భగవానికి ప్రతి ఒక్కరు గౌరవపూర్వకమైన నిత్యము అందరూ శ్రీమద్ భారతం శ్రవణం వల్ల పరమ భక్తుల సేవ ద్వారా హృదయంలో అబద్ధమైన దాదాపు సంపూర్ణంగా నశించిపోయి ఉత్తమ శ్లోకమైన శ్రీకృష్ణ భగవానుడు అఖండిత ప్రేమ భక్తి సేవ సాగలదు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీరయేశ్వర భక్తి స్వామి ప్రభుపాదులు అంతర్జాత కృష్ణ సమస్త శ్రీమద్ భాగవతము 11వ స్కందం 21వ అధ్యాయం 22వ శ్లోకం చూద్దాం. ఈరోజు వేదాలలో గురించి కృష్ణ చెప్పిన విషయం కొద్దిగా చర్చిద్దాం అనుకున్నాము. హరే కృష్ణ. 22వ శ్లోకం చదువుతాను. ప్రభుజీ చదవాలా? ప్రభుజీ మన మూర్తి ప్రభు మీరేనా చదువుతారా? చదవమంటారా? చదువుతాను ప్రభుజీ. చదవండి ప్రభుజీ. శ్లోకం చదవమంటారా, తాత్పర్యం చదవమంటారా? చాలే, ఓకే, చదువుతాను. ఇంద్రియ భోగమునందు లగ్నమైన కారణమున మనుజుడు తనను గాని ఇతరులను గాని గుర్తింపడు. వృక్షము వలె తమోమయ జీవనమును గడుపుచు అతడు కేవలము కొలిమి తిత్తి వలె శ్వాసించుచుండెను. బాలుడు ఔషధమును తీసుకున్నట్లు చేయుటకు మిఠాయి ఇచ్చడి ప్రలోభం చూపినట్లు ఫలశ్రుతులు మానవులు చర్మలాభము కొరకు గాక శ్రేయోదాయకమగు కార్యములు చేయనట్లు ఆకర్షించుట కొరకే అయి ఉన్నవి. ఫస్ట్ పాయింట్ ఇది. మొత్తం 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనిషి ఎలా జీవిస్తున్నాడు. ఈ భౌతికలు పడిపోసేసి ఇంద్రియ భోగం లగ్నమై కారణమున మనుషుడు తనను కానీ ఇతరులను కానీ గుర్తింపడతాడు. ఆ విధంగా వృక్షం వలె తమోగుణ జీవనం గడుపుతూ కేవలం కొలిమిత్రులపై శ్వాసించున్నాడు. కొలిమిత్రులు శ్వాసించడం అంటే నిర్జీవనం. కొలిమిత్రులు తెలుసు కదా, ఇదివరకు ఉండేట ఇలా గాలి పీల్చి వదులుతుంటే ఆ మంట వస్తుంది, దాని మీద ఎనుపని కాల్ చేసేసి వాడు దాని శుద్ధి మీద కొట్టేసి కావాలని షేపులు చేస్తుంటారు. అది సో దాని నిర్జీవం అనమాట. కానీ శ్వాసిస్తున్నట్టుగా ఏం చేస్తుందో పెరుగు పెద్దగా దాని గాలి తీసుకుంటుంది, వదులుతుంది గాలి. మనిషి కూడాను బతుకున్నా సరే వాడితో సమానమట. ఎవడు ఉన్నటువంటి వాడు, ముఖ్యంగా చదువుకున్నటువంటి వాడు, సో అలాంటి వాళ్ళని ఉద్ధరించాలని భగవంతుడి యొక్క భావన. అందుకని చెప్పేసి ఫలశ్రుతుల్ని ప్రవేశపెట్టాట. బాలుడు ఔషధం తీసుకున్నట్టు చేయుటకు మిఠాయి ఇచ్చిన ప్రలోభం చూపినట్టుగా ఫలశ్రుతులు మానవులు చరమ లాభం కొరకు గాక శ్రేయోదాయకమగు కార్యములు చేయనట్లు ఆకర్షించు కొరకే అయి ఉన్నవి. నాకు చాలా సందేహం ఉండేది అన్నమాట. దానికి పాలన చేస్తే ఫలశ్రుతి ఉంటుంది. ఒక అధ్యాయం చేస్తే 2 అధ్యాయాలు చేస్తే 3 అధ్యాయాలు, ఇలా విష్ణు సహస్రనామం పాలన చేస్తారు, లక్ష్మీ సహస్రం పాలన చేస్తే ఇలా ప్రతిదానికి ఫలశ్రుతులు ఉన్నాయి.
అన్ని కూడాను ఎందుకు ఏకాదశి వ్రతాలు చేసినా కూడా అంతే. నేను ఏకాదశి వ్రతం ఏంది, దానికి ఏంది, ఒక అతను పేద ఏమి లేదు, ఎంతమంది దగ్గరికి అయినా సరే ఎవరు దానం పట్టలేదట. సో అప్పుడు మంచిది. సో మనకి కష్టమైనా సరే ఏం లాభం లేకపోతే అతను ఉత్తర దేశాలు సంపాదించుకొస్తా అంటే వద్దు వద్దు, ఇక్కడ మనం ఇబ్బంది పడినా సరే ఇప్పుడు ఎక్కడ ఉంటాం అని చెప్పేసి ఒకసారి ఒక బ్రాహ్మణుడు యోగి అతను అడిగితే అతను చెప్తాడు, మీరు పూర్వజన్లు ఎవరు దానాలు ఇవ్వలేదు కాబట్టి మీకు ఇక్కడ పెట్టింది, కానీ పలానా వ్రతం ఏమో ఏకాదశి పోయిన ఏకాదశి, ఆ ఏకాదశి వ్రతం చేస్తే మీకు పూర్వజన్మ పాపాలు చేసి ఇప్పుడు ధనం వస్తాయండి. ఏకాదశి వ్రతాలు కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే, ఒకసారి జాగ్రత్త పడ్రస్ విన్నాను ఒకసారి, కానీ మర్చిపోయి ఏం చెప్తాను చివరి, ఎందుకన్నా గుర్తున్న తర్వాత మర్చిపోయి. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఇక్కడ ఈ ఫలస్థితుల యొక్క ఉద్దేశం ఏంటి. ఈ ఫలస్థితులను కూడా భౌతికానికి సంబంధించి 99% భౌతికానికి సంబంధించి చాలా. ఏకాదశి వ్రతాలు కూడా చాలా వరకు భౌతికానికి సంబంధించిన 1-2 ఏకాదశి వ్రతాలు ఇది మోక్షాన్ని గురించి మాట్లాడితే కానీ అంతా కూడా ఎలాంటిది. ఇక్కడ చెప్తున్నాను అనమాట, బాలుడు అవసరం తీసుకున్నట్లు చేయుటకు మిఠాయి ఇచ్చే ప్రలోభం చూపినట్లు పిల్లాడు ముందు తాగమంటే తాగడు, అయితే మంచి ఏదైనా సరే వాడికి ఇష్టం లేని పని చేయడు, అప్పుడు వాడికి ఇన్సెంటివ్ అన్నమాట. చదువుతుంటా చూడండి, నువ్వు ఫస్ట్ ర్యాంక్లో వస్తే నీకు స్కోర్ తెప్పిస్తాను రా స్కూల్లో, ఇలా ఏదో ప్రలోభం అనమాట, చేతివాడిని కొద్దిగా ఎంకరేజ్ చేయడానికి, ఉత్సాహపరచడానికి. అదేవిధంగా ఫలశ్రుతులు మానవుల చర్మ లాభం కొరకే కాక శ్రేయోదాయకం సాధించినట్లు ఆకర్షించడం కొరకే అయి ఉన్నవి. వాడి యొక్క చర్మ లాభం కాదు, ఎండ్ రిజల్ట్ కాదు. ఎండ్ రిజల్ట్ బాగుంది మోక్షం. ఫలశ్రుతులు మోక్షం అందుకోవడానికి కాదు ఉద్దేశించి, ఆ విధంగానే సరే వాడిని మంచి పనులు చేయడానికి ఉద్దేశించాట. శ్రేయోదాయకమైన కార్యములు చేయనట్టు ఆకర్షించడం కొరకే ఫలశ్రుతిలో ఉన్నది. కనీసం మంచి పనులు చేయడానికన్నా వస్తాడు, ఆ విధంగా సరే భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తాడు, ఆ విధంగా సరే భగవంతు దగ్గరకు వస్తాడు. సో భగవంతు దగ్గర చేసి ఏదో విధంగా వాడిని మంచి మార్గంలో పెట్టడం కాదు, ఎంత జరిగితే భగవంతుని ఆశ్రయించడం పూర్తిగా. సో ఈ ఫలశ్రుతులు భగవంతుని ఆశ్రయించమని చెప్పు, భగవంతుని దగ్గరికి వచ్చేట్టు చేస్తే ఒకసారి వచ్చిన తర్వాత ఏ భగవంతుని వైపు మలుతాడు. అదృష్టవంతులు, దురదృష్టవంతులు మళ్ళీ వచ్చి ఎప్పుడోసారి మలుతారు, అందరూ మలుతారు. అదృష్టవంతులు వెంటనే మళ్ళీపోతారు, దురదృష్టవంతులు కొందరైన తర్వాత ఇంకా దురదృష్టం, ఇంకా చాలా తగిన తర్వాత. ఫలశ్రుతుల గురించి భగవంతు నాకు ఇక్కడ అర్థమైందనమాట. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. సో ఫలశ్రుతులు ఉంటాయి, కానీ దాని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అన్నీ కూడాను. ఏదో తర్వాత మనం కార్తీక మాసంలో ఒకసారి దీపం ఇస్తే ఎన్నో జనాలు పాపాలు పోతాయని తెలిసి నాకు తెలవపోయినా సరే ఒక జంతువులు కూడాను అనుకోకుండా దీపం మీద పడితే ఆ దీపం మీద తిరిగితే దానికి కూడా మోక్షం వచ్చిందని ఇలాంటివన్నీ ఉంటుంది చూడండి. ఇవన్నీ మనం సరిశీలించాల్సిన కూడాను దురదృష్టవంతులను ఆకర్షించడానికి పెట్టినటువంటి పరిస్థితి. కార్తీక మాసంలో ఎన్నో చదువుతుంటాం అన్నమాట. సో దీన్ని లాజికల్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడాను మందు తాగినటువంటి వాటికి మందు తాగించడానికి ప్రలోభించడానికి ఇచ్చినట్టు మిఠాయి లాంటివి ఉంటాయి. సో ఇప్పుడు కొంతసేపు మనం ఈ ఫలశ్రుతుల గురించి డిస్కస్ చేస్తాం. ఈరోజు మాధవ్ దాస్ గారు వచ్చినట్టున్నారు. హరే కృష్ణ. స్టార్ట్ చేయండి, ఎవరెవరు స్టార్ట్ చేయండి ఫలశ్రుతుల గురించి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు
దేవతలు కూడాను ఈ పలానా దేవతలకు పూజ చేస్తే ఈ ఇవి వస్తాయి అని చెప్పి చేస్తుంటారు కదా, అవి కూడా ఫలశ్రుతులు కదా ప్రభుజీ. ఆ విధంగా సరే దేవత మీద శ్రద్ధ చూపిస్తే ఆ దేవతలు చివరికి మళ్ళీ భగవంతు మీద శ్రద్ధ చూపిస్తారు అని అలా భగవద్గీత అలా వస్తాయి. అవును, అవి కూడా ఏదైనా సరే భౌతికాన్ని గురించి అంటే పెద్ద పెద్ద తపస్సులు చేస్తే వస్తు ఫలాలు వస్తాయి చూడండి, అది మరి ఫలశ్రుతులు కాదు, కృషి వల్ల వచ్చాయని. ఫలశ్రుతులు అంటే ఏదో ఊరిని ఇచ్చేసినట్టు అనమాట. మంచి పనులు వాడికి దాని గురించి ఏం చేయడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, మిఠాయి ఇవ్వటం అన్నాడు. మందు తాగడానికి వాడు మిఠాయి ఇస్తే తాగుతాడు మందు, కానీ మిఠాయి రావడం కోసం వాడే కృషి చేయాలి. అక్కడ మందు తాగనన్నాడు అంతే. అంటే మంచి పనులు చేయడానికి విముఖంగా ఉన్న వాళ్ళని ఉద్దేశించి చెప్పిన ఫలశ్రుతం. శుభాను గురించి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు, అది ఫలశ్రుతి కాదు. కృషి చేయి తెచ్చుకున్నది ఫలశ్రుతి కాదు, కృషి చేయకుండా వచ్చే ఫలశ్రుతులు. హరే కృష్ణ. ఇంకా మాధవరాజు గారు చేయుతుంటున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అదే దాన్ని అజ్ఞాన సుకృతి అంటారు కదా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏకాదశిని తెలియకోకుండా అతనికి ఆహారం అందలేక తర్వాత అతనికి రాత్రి భయం వేసి నిద్రపోక ఉండడం వల్ల అట్లా ఏకాదశి పాటిస్తే కొన్ని మనకు చెప్తారు కదా. అవన్నీ కూడా ఫలశ్రుతులే, ఇవన్నీ ఫలశ్రుతులే, ఏం తెలియకుండా వచ్చేసినట్టు అనమాట. ఏంటంటే అజ్ఞాన ఏదో పదం వాడారు మీరు, అజ్ఞాన సుకృతి. అజ్ఞాన సుకృతి, అదే అలాంటి అనుకోవాలి, అజ్ఞాన సుకృతి లాంటి. ఇంకా కామెంట్ చేస్తారు ఫలశ్రుతుల గురించి. హరే కృష్ణ. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. 29-30 శ్లోకాలు ఇంకా చదవండి. 29-30 కదా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏం చెప్పాడు 24 శ్లోకంలో? జన్మతోనే మానవులు స్వీంద్రియ భోగం నందు, దీర్ఘాగునందు, ఇంద్రియ కలాపం నందు, దేహబలం నందు, వీర్యం నందు, బంధుమిత్రులందు అమితాయుక్తులైందురు. ఈ విధముగా వారి మనస్సులు నిజమైన స్వార్థము పరాజితమైన వచ్చేది వాటి అందు లగ్నమగును. ఇప్పుడు ఇంకా డీటెయిల్స్ అవుతున్నారు. ఇందాక అజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే జన్మతోనే మానవులు స్వేంద్రియ భోగంలో ఇంద్రియ భోగాలు అనుభవించాలనుకుంటారట. జన్మతోనే దీర్ఘాయు కోసం ప్రయత్నిస్తుంటారు, ఇంద్రియ కలాపంలో నిమగ్నై ఉంటారు, దేహ బలం నందు, వీర్యం నందు, బంధుమిత్రులందు అమితారక్తులు ఎందురు. పుట్టకంతో జనాలకి ఎన్ని వస్తాయట. అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్పినట్టు ఫలశ్రుతులు. ఈ విధంగా వారి మనస్సులు నిజమైన స్వార్థమును పరాజితమనొచ్చడి వాటి అందు లగ్నమును. నిజమైన స్వార్థం అంటే భగవంతుడు మంచి మార్గం ఉండటం. ఆ మంచి మార్గం ఉండేదాన్ని పరాజితం చేసేస్తున్నారు. నిజమైన స్వార్థం నెరుగని వారు సంసార పదమందే పరిభ్రమించుతూ క్రమముగా మనస్సు వైపునకు తమస్సు వైపునకు చదువుతుందరు. మూలికలు అయినప్పటికీ వేదాదేశములు లక్ష్య పెట్టినచో వేదముల వారి ఎందులకు ఇంద్రియ భోగములందు నిరంతరం ప్రోత్సహించడం. 5వ పాయింట్. కరెక్ట్. 5వ పాయింట్ ఏంటంటే ఇక్కడ నిజమైన స్వార్థము నెరుగని వారు వాడికి తెలవదు, అసలు నిజంగా భగవంతుని ఆశ్రయించడం తెలవదు అనమాట. సంసార పదమందే పరిభ్రమించుతూ క్రమముగా తమస్సు వైపునకు తనుచుండదు. మూలికలు అయినప్పటికీ
వేదాదేశం లక్ష్యం పెట్టినచో వేదములు వారి నిందుకు ఇంద్రియ భోగములకు మరింత ప్రోత్సహించడం. ఇందాక ఉన్నాయంటే ఫలశ్రుతులు అన్నాడు, దానికి దీనికి లింక్ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాయంటే మూర్ఖుడైనా సరే ఒకసారి ఏదో కారణం వల్ల భగవంతుడి వైపు మళ్ళితే ఈ వేదాలను చదవడం కానీ, గ్రంథాలు చదవడం కానీ, భగవద్గీత పారాయణ చేయటం కానీ, ఇవన్నీ ఫలశ్రుతులు దృష్టిలో పెట్టుకొని వాడు చేస్తుంటే వాడు ఎప్పుడైతే వస్తాడో భగవంతుడి దగ్గరికి అప్పుడు వేదాలు వాడిని ఇంద్రియ భోగానికి ప్రోత్సహించవు, ఈ ఫలశ్రుతుల్ని కంటిన్యూ చేయమని చెప్పవు అని చెప్తున్నాడు. ఇది ముఖ్యమైన పాయింట్. ఫలశ్రుతుల కోసం అని చెప్పేసి భగవంతుడి దగ్గరకు వస్తే భగవంతుడు వాళ్ళని ఫలశ్రుతుల్లోనే కంటిన్యూ చేయమని కాకుండా అతని వైపు మలుపుకుంటాడట. అది ఏదో కారణం వల్ల మనం భగవంతుడి దగ్గరకు వస్తే భగవంతుడు మనం కొన్ని కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆ కోరికలతోనే ఉండిపెట్టి చేయకుండా భగవంతుడు మనల్ని అతని వైపు మళ్ళీ చేస్తాడు అని చెబుతుంది ఈ శ్లోకం. అర్థమైందా? నిజమైన స్వార్థం నెరగని వాడికి ఏది తెలియదు అసలు స్వార్థం ఏంటో. అసలు స్వార్థం అంటే మోక్షం అంట. సంసార పదం అనేది ప్రారంభించుతూ వాడు సంసారంలో చూస్తూ ఉన్నాడు. క్రమంగా తమస్సు వైపునకు చునుచుంటుడు, తమ గుణంకలు వెళ్ళిపోతుంటాడు. వాడు మూర్ఖుడైనప్పటికీ వేదాదేశమును లక్ష్య పెట్టినచో వేదాలు ఏం చెప్పారో దాని కొద్దిగా శ్రద్ధ జీవించినట్టయితే వారి నిందులకు ఇంద్రియ భోగమైన మరింత ప్రోత్సహించు. ఇంద్రియ భోగమన్నాకే ఇంద్రియ భోగమన్న మరింత ప్రోత్సహించు. ఎందుకు ప్రోత్సహించదు అంటే భగవంతుని వైపు మళ్ళీ కొంటాను. పుణ్య కార్యక్రమం చేయాలి. పుణ్య కార్యక్రమం చేసిన తర్వాత పుణ్యం ఉంటేనే భగవంతుడి దగ్గరకు వస్తాడు. కానీ భగవంతుడి దగ్గర వచ్చిన తర్వాత పుణ్య కార్యక్రమం వదిలేసేసేయాలి, మొత్తం భక్తి చేయాలి. అది చెబుతున్నాడు ఇక్కడ. పుణ్యం కోసమని చేశారు, భగవంతుడి దగ్గరకు వచ్చారు. కొన్ని కోరికలు కోసమని భగవంతుడి దగ్గరకు వచ్చాడు, వాడు మూర్ఖే. కానీ భగవంతుడి దగ్గర వచ్చిన తర్వాత భగవంతుడు వాళ్ళని ఆ పుణ్య కార్యక్రమాన్ని ప్రోత్సహించడట. ఎందుకు ప్రోత్సహిస్తాడు అని చెబుతున్నాడు. ఎందుకు? ఇంద్రియ భోగాలను మరింత ప్రోత్సహించడం. ఇంద్రియ భోగాలకి అంకితమైన ఎందుకు ప్రోత్సహించు. కానీ అలా జరుగుతూ ఉంది. ఎందుకంటే అదృష్టం రాలేదు, అదృష్టాన్ని కాలం తెలుసుకుంటున్నామట. సో ఏదో కారణం వల్ల భగవంతుడి దగ్గరకు వస్తే ఇక కర్మ విషయాన్ని మర్చిపోయి భగవంతుడు పట్టుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటాను నేను. బ్యాంకులో ఉద్యోగం రావాలంటే డిగ్రీ కావాలి. ఆ డిగ్రీలో ఏం చదివాడికి సంబంధం లేదు. బ్యాంకులో ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు చేసే పని వేరు, వాడు చదువుకున్న వేరు. కానీ ఉద్యోగం రావాలంటే డిగ్రీ కావాలి. అదేవిధంగా భగవంతుడి దగ్గర రావాలంటే పుణ్యఫలం కావాలి. భగవంతుడి దగ్గర వచ్చిన తర్వాత పుణ్యఫలంతో సంబంధం పెట్టుకోకూడదు. పెట్టుకున్నాడంటే వాడు దురదృష్టవంతుడు. భగవంతుడు పెట్టుకోకుండా ఉండేది చేస్తానంటున్నాడు ఇక్కడ. మనం ఎంత కృపను స్వీకరిస్తాం దాన్ని బట్టి ఉంటుంది. హరే కృష్ణ. ఈ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాం. సరే. ఎవరు? మూర్తి గారు. రగేష్ ప్రభుజీ, వింటున్నాను ప్రభుజీ. చెప్పండి. భక్తులు ఏం చెప్తానంటే ఫస్ట్ ఫలస్థితులన్నీ కూడాను ఆకర్షించడానికి మనకు పెట్టినవి. అది నిజమైన గోల్ కాదు. ఇది ఆ ఫలస్థితుల కోసం అని చెప్పేసి భగవంతుడి దగ్గరికి వస్తే భగవంతుడు వాళ్ళని భోగాలకు ఎందుకు నియమిస్తాడు, ఎందుకు ఆ భోగాలకు మళ్ళీ చేస్తాడు అని చేయడు అని చెప్తున్నాను. భగవద్గీత కానీ ఎన్ని కూడాను మనం భగవద్గీత దగ్గరకు వస్తామంటే
ఆ భగవద్గీత మనల్ని మార్చేస్తుంది. మారలేదంటే ఇక మన ఎంత చదువుతుందో తెలుస్తుంది. కానీ అది మార్చేస్తుంది, మంచి మార్గాన్ని మార్చేస్తాయి. అదే ఎప్పుడైతే ఇంద్రభోగంలో ఆనందిస్తున్నాడో అతనికి ఏదైనా కోరికల కోసం దేవుడి దగ్గరికి దేవుడి పూజలు చేయటం వల్ల కృష్ణ అదే ఏ దేవుడిని పూజించినా సరే వాళ్ళు అక్కడ దేవుడు ఏదో ఒక విధంగా వాళ్ళకి ఈ ఇంద్రభోగం నుంచి తప్పిస్తాడనమాట. ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గర రాగానే కొంత పుంగిపడం చేసుకుని ఉంటారు అప్పటికే దేవుడు పూజలు చేసుకునేసరికి. సో అక్కడి నుంచి ఇంద్రభోగాన్ని తగ్గించుకుంటూ చూస్తాడు దేవుడు. చిన్న పొరపడబడుతున్నారు. ఇక్కడ దేవతల గురించి కాదు మాట్లాడుతుంది, స్క్రిప్చర్స్, కరెక్ట్. దేవతల గురించి కాదు ప్రభుజీ, ఇది ఫలశ్రుతులు, మీరు అన్నట్టు ఫలశ్రుతులు అనమాట. ఫలశ్రుతి ఎవరి కోసం, ఎవరికి ఈ వేదాలు చెప్పిన ఫలశ్రుతులు అయిన వేదాలన్నీ కూడా భగవంతు వైపు మళ్ళిస్తాయి. వేదాలన్నీ కూడా సో భక్తులకు నిజమైన స్వార్థం అది అర్థం చేసుకోక వాళ్ళు ఫలశ్రుతులు అమ్మడి పడేసేసి ఈ వేదాల సవర్ణ మొదలు పెడితే అప్పుడు ఆ వేదాల వాళ్ళని ఎందుకు ఫలశ్రుతులు ప్రోత్సహించవు. నా మార్గానికి వేదాలంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే సర్వస్వ త్యాగం రుజుసన్ని విశ్వం మత స్మృతి జ్ఞానం వేదే సర్వే రహమేద వేదాంత కృతవేద విదేశ అంటే వేద సారాంశం నేను. వేదాన్ని సైతం నన్ను అర్థం చేసుకోకపోతే ఇక దాని వేదంతో అంటే ఉంటాను. అలానే యజ్ఞ పురుషుడు కృష్ణ భగవాన్. సో వేదాల సారాంశం గురించి చెప్తున్నాను. దేవతల తర్వాత వస్తాడు, దేవతల విషయాల గురించి. వస్తాడు. దేవతలను పూజించినప్పుడు పైలోకి వెళ్తాం, కిందలోకి వెళ్తాము, ఈ విధంగా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నా మీద దృష్టి ఉండదు అని చెబుతాడు. అదో సందర్భం, ఇదో సందర్భం. నెక్స్ట్ 26 చదివికి వికృతి బుద్ధి కలిగిన మానవులు వేదములు ఈ అసలైన ప్రయోజనమును ఎరగజాలక వేదములు పుష్పిత వాక్కులైనట్టి ఫలశ్రుతులే పరమోన్నత వైదిక సత్యమని ప్రచారం చేయదురు. అసలైన వేద జ్ఞానం కలిగిన వారు ఆ రీతిగా పలుకరు. సో ఏం చెప్తున్నాయంటే వికృతి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అంటే చెడు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఆ ఫలశ్రుతుల ఎండ్ రిజల్ట్స్. కాబట్టి ఇప్పుడు మనం చదువుతున్నారు చాలా మంది, ఆ పూజ చేయిస్తాయి, ఆ పూజ చేస్తాం, ఈ పూజ చేస్తాం, అది పోద్ది ఇది పోద్ది అని చెప్పేసి చెబుతుంటారు. ఇక్కడ వేద పాలన చేయకుండా అంతేనా, భగవద్గీత పాలన చేయకుండా అంతేనా అని వికృతి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఫలశ్రుతుల వారికే వస్తారట భగవంతుడు. ఫలశ్రుతులే ఎండ్ రిజల్ట్ అని ప్రచారం చేస్తుంటారట వాళ్ళు. కానీ అసలైన వేద జ్ఞానం అనేది కలిగిన వాడు ఆ రీతిగా పలుకరు. ఇక్కడ 2 రకాల మనుషులు చెప్పారు. కొంతమంది ఫలశ్రుతులే మంచివి, అదే మంచిది, దాన్నే పట్టుకోవాలి అని ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారట, వికృత బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. కానీ నిజమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా చెప్పరు. సో అలా ఎవరైనా చెప్పాడంటే వాడు మంచివాడు కాదు అని అర్థం చేసుకోవాలంటే వేదాలు చదవడం వల్ల వాటి చదవడం వల్ల పరిస్థితులు వస్తాయి. అదే ఫైనల్ రిజల్ట్, అంతమించి రిజల్ట్ లేదు అని చెప్పేవాడు వికృత బుద్ధి కలిగి. కాదయ్యా, ఆ విధంగా బంధు దగ్గరికి వస్తాడు, బంధు మనం మార్చేస్తాడు, మంచి మార్గాలు పెడతాడు అని అది నిజమైన సిచ్యువేషన్. నెక్స్ట్ 27 కామలోప పేరాశలతో నిండిన వారు కేవలం పుష్పములని గోలోక బృందావనాధీశ రాధా సమేత శ్రీ 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 రాధా గోవింద్ की जय, राधा गोविंद की जय, राधा गोविंद की जय, राधा गोविंद की जय, राधा गोविंद की जय.
सीताराम लक्ष्मण भक्त हनुमान की जय, लक्ष्मी नरसिंहदेव भगवान की जय, भक्त प्रहलाद महाराज श्रील प्रभुपाद की जय। ताई गौर प्रेमानंद हरि हरि बोल। नमो ओम विष्णुपदाय। కానీ క్విక్గా మళ్ళీ 28 చదవమంటారా? చెప్తున్నా చదవమని. ఉద్దువా వైదిక కర్మకాండ ద్వారా సంప్రాప్తమైనట్టి ఇంద్రియ భోగమునందు అనురక్తులైన వారు ఎల్లరి హృదయములందు నేను నెలకొని ఉన్నానని, సమస్త జగత్తు నాకు అన్యము కాదని, అది నా నుండియే ఉద్భవించినదని ఎరగజాలదు. నిజంగా వారు పొగమంచిచే కళ్ళు కప్పబడినట్టు వారే అయి ఉందరు. బాగుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కర్మకాండ ద్వారా ప్రాప్తమైనటువంటి ఇంద్రియ భోగములందు అనురక్తమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి హృదయం నందు నేను హృదయం ప్రకటమను నన్ను అర్థం చేసుకోలేరు వాళ్ళు. ఏదంటే పొగ వచ్చినప్పుడు కళ్ళకి, ఆ పొగ వచ్చే కళ్ళకి హృదయం కనపడదు. కాబట్టి ఇంద్రియ భోగాలకి అనురక్తులైనటువంటి వాళ్ళు చూడండి, అంతమంది ఏం చెప్పాడు, ఇంద్రియ భోగాలకు అనురక్తులైనటువంటి వాళ్ళు ఫలశ్రుతిని చూసి నా దగ్గరకు వస్తే వాళ్ళని నేను ఇంకా అదే కంటిన్యూ చేయమని ఎందుకు చెబుతాను చెప్పను. కానీ కొంతమంది ఏంటంటే వికృత బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఫలశ్రుతిలో ఎండని ప్రచారం చేస్తుంటారు. అది యథార్థం కాదు. కానీ భౌతిక వాంఛలుగా ఉన్నటువంటి వాళ్ళు పొగ ఎలా అయితే పొగ కప్పితే కళ్ళు కనపడవో అలా కనపడే స్థితిలో ఉంటారు. అంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది అన్నమాట. మొదటి డైరెక్షన్ వస్తారు కానీ ఎంత ఫాస్ట్గా వెళ్తారనేది ఇండికేట్ చేస్తున్నమాట. భోగాలు పూర్తిగా అందరికి అయిపోయినటువంటి వాళ్ళు చాలా టైం పడుతుంది. అంటే మురికి బాగా పేడకపోయినటువంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది మురికిపోవడం. కొద్దిగా ఉన్నదాన్ని ఫాస్ట్గా అయిపోతుంది. లెవెల్స్ ఆఫ్ తమోగుణం గురించి చెప్తున్నాడు కృష్ణ భగవాన్. చెప్పండి. ఇంద్రియ భోగరతులు నాచే వివరింపబడినట్టి వేద జ్ఞానం యొక్క గుహ్య సారాంశమును ఎరగజాలరు. హింసారతులై వారు తమ భోగాలను యజ్ఞమునందు అమాయక పశువులను క్రోముగా భరించి దేవతలను, పితృదేవతలను, భూతపతులను పూజించరు. కానీ అట్టి హింసేచ్ఛ వైదిక యజ్ఞము నన్నెందరూ చెప్పబడలేదు. సో హింస గురించి చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అయింది ఫలశ్రుతులు. ఫలశ్రుతులు రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఫలశ్రుతులు ఏంటంటే అది పిల్లలకి మిఠాయి పెట్టినట్లాంటివి, కానీ అది యథార్థం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు మంచి వాళ్ళు ఎవరు కూడా. మూర్ఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఫలశ్రుతిని పెట్టేసేసి ఆ విధంగా సరే వాళ్ళని ఆకర్షిస్తానికి అని చెప్పేసి ఫలశ్రుతి పెట్టారు. ఎప్పుడైతే వచ్చాడో వాడిని మళ్ళీ అటువైపు మళ్ళకుండా చూస్తాడు భగవంతుడు. ఇక మళ్ళీ పోయాడంటే ఇక వాడి కర్మ. ఫలశ్రుతిలో ఎండని చెప్తుంటారు, కొంతమంది ప్రచారం చేస్తుంటారు చండాలపూర్లు. కానీ జ్ఞానం చేసినటువంటి వాళ్ళ ఎండని కాదు, దాని నెక్స్ట్ ఇంకా ప్రయాణం ఉంది, భగవంతుడు చేరుకోవాలి. అది ఫలశ్రుతి వాళ్ళు చెప్పాడు. సో ఇప్పుడు యజ్ఞాల గురించి, బలుల గురించి అవుతున్నాడు. సెకండ్ పాయింట్, బలుల గురించి భగవంతుడు ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదట. యజ్ఞాలు ఏం చెప్తున్నాయంటే పితృదేవత గురించి. కానీ అతి హింసేచ్ఛ వైదిక యజ్ఞములో నన్ను ఎప్పుడూ చెప్పబడలేదు. వైదిక గ్రంథాల్లో ఎప్పుడు హింసల గురించి చెప్తారు. మనం చూస్తుంటాము ఏంటంటే ఇదివరకు వేదాలు ఆధారంగా చేసుకొని బలి చేసేసి అలా హింస చేస్తున్నారని చెప్పేసి బుద్ధభావనుడు వచ్చేసి అహింస పరమధర్మాన్ని స్థాపించాడు. హింస చేయకుండాటమే పరమధర్మం, ఈ వేదాలు గేదాలు అవన్నీ పక్క పెట్టేసేసేయండి అని చెప్పినట్టుగా మనకు వింటుంటాం. సో వేదాల్లో హింసాకాండ ఉంది, బలి పెట్టాలు ఉన్నాయి.
కాబట్టి వేదాలు చెప్పింది చేస్తున్నాం కదా అంటారని చెప్పేసి వాళ్ళు వాదిస్తారని చెప్పేసి వేదాలే గేదాలు పక్కన పెట్టేసేయండి, అహింసో పరమధర్మ అని స్థాపించాడు బుద్ధ అని చదువుతాం. సో వేదాల్లో హింస ఉంది, బళ్ళు ఉన్నాయట. కానీ ఆ బళ్ళు మామూలుగా చేసే బళ్ళకి తేడా ఉంది. ఏంటంటే వేదాల్లో చెప్పినట్టు మంత్రాల ప్రకారం బలి చేస్తే ఆ బలిచ్చినటువంటి జీవికి ఉత్తమ జనం లభిస్తుందట, లేకపోతే మోక్షం లభిస్తుంది. పశువు జనం నుంచి మానవ జనం లభించవచ్చు. ఆ మంత్ర బలం వల్ల వాళ్ళు ఆ మంత్ర ఉచ్చారణ కరెక్ట్గా చేయడం వల్ల వాళ్ళకి బలిచ్చినటువంటి జంతువుకి ఆ జంతువు జన్మ నుంచి మోక్షం కలిగించడం అన్నమాట. అలా చేయగలిగితే ఆ జంతువు చనిపోయిన జంతువుకి అది దాన్ని మేలు అవుతుంది, కానీ దాన్ని హింసించినట్టు కాదు. కానీ యథార్థంగా అంత శక్తి లేకపోయినా సరే వాళ్ళు ఇంద్రియ భోగాలకని చెప్పేసి, మాంసాహారం తినడానికి అని చెప్పేసి ఊరినే భగవంతుల ముందర బలిచ్చినట్టుగా చేస్తుంటారు అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. ఒకసారి మధ్వాచార్యులు గారు ప్రచారం చేస్తూ ఒక ఊరికి వెళ్ళారట, పల్లెటూరు. ఆ పల్లెటూరులో రాజు ఉన్నాడు, ఆ ఊరికి రాజు. రాజు తెలుసుకొని మధ్వాచార్యులుగా వస్తున్నా చెప్పేసి అతను రానివ్వకుండా పులి మీద దగ్గర ఆపేశాడు. అప్పుడు అతను అడుగుతాడు, ఎందుకు నన్ను ఆపేస్తున్నా చెప్తే రాజు చెప్పాడు, మీ వేదాలంతా కూడా ఉత్పత్తి అని ఏమి సారాంశం లేదు దాంట్లో అంటాడు. అంటే ఏంటి సంగతి అంటారు. ఏంటి సంగతి అంటే ఇక్కడ వర్షాలు చాలా కాలం నుంచి ఎన్నో యజ్ఞాలు చేసిన వర్షాల కోసం చెప్పేసి వర్షాలు కురవటం లేదన్నాడు. అప్పుడు మాకు విశ్వాసం పోయిందంటాడు. అప్పుడు మధ్వాచార్యులు అడుగుతారు, ఏది మీరు చెప్పిన మంత్రాలు ఇవ్వండి. ఆ అదే మంత్రాన్ని మధ్వాచార్యులు చదువుతారు, వెంటనే వర్షం వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బలి ఇచ్చినప్పుడు ఆ శక్తి ఉండాలి వాళ్ళకి. ఆ మంత్ర ఉచ్చారణలో అంత స్వచ్ఛం ఉండేసేసి ఆ జీవికి ఉత్తమ జన్మ లభించేటట్టుగా అనుగ్రహిస్తే అది వరం అవుతుంది, కానీ హింసకరం కాదు. అలానే శంకరాచార్యులు గారు కనకధార స్తోత్రం చదువుతారు, బంగారు ఉసిరికాయలు వస్తాయట. అదే శ్లోకాలు మనం చదివితే రావు. మరి ఉచ్చారణలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ అది ఉచ్చారణ. సో చెప్పేది ఏంటంటే వేదాల్లో బలు ఇవ్వటం ఉంది, కానీ దాని ఉద్దేశం వేరు, దాని యొక్క మూల ధర్మం వేరు. కాబట్టి హింసను ఎప్పుడు ప్రపోజ్ చేయదు వేదాలు. భగవంతుడు ఎప్పుడు హింసను ప్రపోజ్ చేయడు. భగవద్గీతలో యుద్ధం చేయమంటే హింసించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. సో ధర్మాన్ని స్థాపించడం, కానీ అతను చంపేయటం కాదు ఉద్దేశం. ఆ ప్రాసెస్లో చంపేయచ్చు, అది వేరు. అలానే మూగ జీవులకి మోక్షం ప్రసాదించడం అనే ఉద్దేశం, అది ఆ ప్రాసెస్లో వాళ్ళని చంపేయచ్చు. అది వాళ్ళని చంపినట్టు కాదు, వాళ్ళని వరం ఇచ్చినట్టు అనమాట. సో ఆ విధంగా కృష్ణవాడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేదాలు ఎప్పుడు కూడాను హింసని ప్రపోజ్ చేయరు, హింసని ప్రోత్సహించవు. అదంతా కూడాను అజ్ఞానంతో చేసిన పనులు అని చెబుతున్నాడు. ఇంద్రియ భోగములు నాచే వివరించబడినట్టు వేదముల యొక్క గుహ్య సారాంశము ఎరుగుజాలరు. అది ఇంద్రియ భోగాలతో రక్తమైనటువంటి వాళ్ళు భగవంతుడు చెప్పిన వేదాల యొక్క నిజమైనటువంటి రహస్యం తెలవదు అనమాట. హింసాపరులై హింసారుతులై వారు తమ భోగార్థము యజ్ఞమునందు అమాయక పశువులను క్రూరముగా బలిచ్చి దేవతలను, పితృదేవతలను, భూతములను పూజించరు. కానీ అతి హింస్వేచ్ఛ వైదిక యజ్ఞములను ఎల్లడనో చెప్పబడలేదు.
ఇదైతే మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. వేదాల్లో యజ్ఞాలు ఉద్దేశము జంతువులు చంపడం కాదు, జంతువులకు మోక్షం కలిగించడం. ఓలి శరీరం వెళ్ళిపోయి చేసి కొత్త శరీరం అవటం, జంతు శరీరం పోయి చేసి మానవ శరీరం, లేకపోతే మోక్షమే రావచ్చు ఫైనల్గా. ఈ భౌతిక ప్రపంచంలో వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. దాని యొక్క అర్హతను పెట్టి ఉంటుంది, చేసేవాడి యొక్క దాన్ని పెట్టి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్కి వెళ్తే ముందు దీనికి డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. నెక్స్ట్ చదవమంటారా? ఇది వేదాల్లో ఉన్న బలుల గురించి ఏమైనా డిస్కస్ చేసేవారు ఉన్నారు వలన అదే ప్రభుజీ, వేదాలు ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు. ఇది బలి యొక్క ఉద్దేశం వేదాల్లో చెప్పింది ఏంటంటే, బలి యొక్క ఉద్దేశం వాటికి మోక్షాన్ని ఇవ్వటానికి ఉద్దేశంతో ఏదైతే బలిస్తున్నారో ఆ జంతువుకి మోక్షాన్ని ఇవ్వటానికి ఉద్దేశించింది తప్ప హింసను ప్రోత్సహించడం కాదని చెప్తున్నారు. కానీ ఆ వేదాన్ని ఎవరైతే చేస్తారో అది దాని యొక్క అది మంచి మంచి వాక్కు, మంచి అంటే పండితుడు మంచి వాక్కుతో చేయాలని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ చదవమంటారు ప్రభుజీ? ఎవరైనా చెప్తారా? మూర్ఖుడు వ్యాపారి తన ధనమును వ్యర్థముకు వ్యాపార కల్పన ఎందు కోల్పోయేది రీతి మూర్ఖుల మానవులు జీవితంలో నిజముగా విలువైనట్టి సమస్తమును విడిచిపెట్టి చెవులకు ఇంపే అయినను స్వప్నముల వలె అసత్యమైనట్టి పరలోక ప్రాప్తికే యత్నించురు. అట్టి యోగగ్రస్తులు సమస్తము ఆశీస్సులు తమకు లభించగలవని తమ హృదయంలో ఊహించుందరు. దేవతలకు వస్తున్నాడు. దాన్ని మీరు అన్నారు కదా దేవతలని, కానీ అక్కడ వేదాల గురించి అని చెప్పాను. ఇప్పుడు దేవతలకి మూర్ఖుడు వ్యాపారి తన ధనమును వ్యర్థముకు వ్యాపార కోల్పోయే రీతి మూర్ఖులకు మానవులు జీవితంలో నిజముగా విలువైనట్టి సమస్తమును విడిచిపెట్టి చెవులకు ఇంపే అయినను స్వప్నమునందు అసత్యములైనట్టి పరలోక ప్రాప్తిగా ప్రయత్నించరు. అది పరలోక ప్రాప్తి. సో ఎలా అయితే మూర్ఖుడైనటువంటి వ్యాపారి అన్ని వాడి సంపదలన్నీ దాంట్లో పెట్టేసి లాస్ పోగొట్టుకుంటాడు. అలానే విలువైనటువంటి జీవితాన్ని ఈ స్వప్నంలో లాంటిటువంటి కోరికలతోటి ఆ దేవతను పూజిస్తే ఈ వస్తా, ఈ దేవతను పూజిస్తే ఈ వస్తా అని చెప్పేసి వాడి నిజమైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. దేవతారాధన ఖండిస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ చదవండి. ఈ సత్వ రజస్థ మొగుణములలో నలుపెన్న వారు అవే రజసత్వతమో గుణములను ప్రకటించడి ఇంద్రాది ఆయా దేవతలను పూజించరు. కావున వారు నన్ను సముచితముగా పూజించరు. రకరకాల గుణాలు ఉన్నటువంటి వాళ్ళు రకరకాల దేవతలను పూజిస్తారట. సత్వగుణంలో సత్వగుణం భగవద్గీత శ్లోకం ఉంది కదా, సత్వగుణ దేవతను పూజిస్తారు. రజగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కుబేరుని ఇంకా చెప్తాడే యక్షుల్ని రాక్షసుని పూజిస్తారు. తమగురు ఉన్నటువంటి వాడు భూతాలని పేతాన్ని పిచాచాన్ని పూజిస్తారని గుణానికి తగ్గట్టుగా వాళ్ళు ఎంచుకుంటారన్నమాట ఎవరిని పూజించాలనేది. అదే చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి రారు అని చెప్తున్నాడు. వారు నన్ను సముచితంగా పూజింపరు. నెక్స్ట్ మేము ఈ జన్మలో దేవతలను నర్చించి యజ్ఞముల ద్వారా స్వర్గములకు పోయి అచట భోగించదము. ఆ భోగము పూర్తయినంతర ఈ జగత్తునకు తిరిగి వచ్చి గొప్ప కులములో గొప్ప గృహస్థులుగా జన్మించదము.
అని దేవతారాధకులు తలుచెదరు. అతిగా గర్వితులు లోభములైనట్టు వారు వేదములో పుష్పిత వాక్యములచే మోహగ్రస్తులైదురు. వారు దేవుడునకు నా కథల ఎడ ఆకర్షితులు కారు. ఎక్కువగా భౌతికమైనటువంటి వాళ్ళు దేవతలను పూజిస్తారు. దేవతలను పూజి పైలోకానికి వెళ్తారు. మళ్ళీ ఫలం అయిపోతే మళ్ళీ కిందలోకానికి దిగుతారు. ఈ విధంగా పుష్ప వాకులు అంటే ఫలశ్రుతులు అన్నమాట. ఆ ఫలశ్రుతులను పట్టుకొని వాళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళకి నా మీద ప్రేమ కలగదు అని చెబుతారు. ఇందా చెప్పినాము వేదాల గురించి, ఇప్పుడేమో ఫలశ్రుతుల గురించి, వేదాలకు సంబంధించిన దేవతల గురించి చెప్తున్నాడు అనమాట. సో రెండు కూడాను ఫైనల్ ఎండ్ గోల్ కాదు. ఏది ఎండ్ గోల్ ఏంటంటే భగవంతుని చేరుకోవడం. కానీ మూర్ఖులైనటువంటి వాళ్ళు ఇయే కరెక్ట్ అని వాదిస్తుంటారు, అలాని ప్రమోట్ చేస్తుంటారు కూడాను. కానీ వాళ్ళకి వేదాల యొక్క అసలైన అర్థం తెలవదు అని చెబుతున్నారు. నెక్స్ట్ 35-36. 3 భాగములుగా విభజించబడిన వేదములు జీవుడు విశుద్ధాత్మయని తుట్టతదుకు వెల్లడి చేయును. కానీ వేద ద్రష్టులు మంత్రములు గోప్యమగు రూపములో వ్యవహరించను. అట్టి గుహ్యమైన వర్ణములతో నేను కూడా ప్రసన్నుడయ్యాను. ఇప్పుడు ఇక శబ్దానికి వచ్చాడు. ఫస్ట్ ఏంటంటే ఫలసూచనలు అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే బళ్ళు చేయటం. మూడోది ఉచ్చారణ ఎలా ఉండాలి అనే విషయం మీద డిస్కస్ చేస్తున్నామంట. 3 భాగాలు విభజించే వేదములు జీవుడు విశుద్ధాత్మ అని తుట్టతులకు వెల్లడి చేయను. సో వేదాల యొక్క రహస్యం ఏంటంటే ఆత్మ శుద్ధమైనటువంటిది, సచ్చిదానంద అని తెలుసుకోవాలట వేదాలు అయిన తర్వాత. కానీ వేద ద్రస్తులు మంత్రములు గోప్యమ రూపంలో వ్యవహరించును. కానీ వేద ద్రష్టు అంటే వేదాలు చూసినటువంటి వారు అనమాట, వేదాలు తీసినటువంటి వారు రహస్యంగా ఉంటారట. ఈ రహస్యం ఇష్ట విషయం చెప్పడట. అతి గుహ్యమైన పద్ధతిలో వర్ణాల్లో నేను కూడా ప్రశ్న. సో వాళ్ళ రహస్యంగా ఉంచారు. వేదాల సారాంశం రహస్యంగా ఉంటుందట. వేదాల సారాంశం తెలుసు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హలో, ఫాస్టింగ్ టైం ఇంకా 5 నిమిషాలు ఉన్నది టైం. ఓన్లీ 5 minutes టైం ఉంది. అదే మీరు మర్చిపోయాను. అలా ఇప్పుడు అందుకే తీస్తున్నా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Muted because a lot of people are on this call. వేదే సర్వై రహమే వేద వేదానికి సారాంశం నేనే అని ఎవరు చెప్తున్నారు. చాలా గుహ్యంగా ఉంటుంది. అది గుహ్యంగా ఉంది, బాగుంది. ఆ గుహ్యం తెలుసుకున్నటువంటి చెప్తారంటే వాళ్ళు కూడా చెప్పరట. వాళ్ళు కూడా రహస్యంగా ఉంచుతారట. సో అది నెక్స్ట్ శ్లోకం. దివ్యమగు వేత్వాక్కు దుర్వగ్రాహ్యమైనది. అది ప్రాణము, ఇంద్రియములు, మనసునందు వివిధ స్థాయిల్లో ప్రకటమగును. ఈ వేదధ్వని సముద్రము వలె అపారమైనది, గంభీరమైనది, అగాధమైనది. వేదాలు ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించాలి. మన ఇష్టం వచ్చినట్టు ఉచ్చరించడం ఉంది. భగవద్గీత అనేది సంస్కృతంలో చదవాలి. ఆ భగవద్గీత సారాంశం రాసిన కొంతమంది పుస్తకాలు రాశారనమాట మామూలు లాంగ్వేజ్లో. అది చదువుతున్న కొంతమంది అని చెప్పాను. సంస్కృతం అది వేదాలు భగవద్గీత అర్థమైన అర్థం కాకపోయినా సరే
చదివితే దాని ఫలితం ఉంటుంది, ఎందుకంటే సంవత్సరం ఉచ్చారణ చేస్తున్నాం కాబట్టి. కానీ ఆ ఉచ్చారణ ఎలా ఉండాలి? మన ఇష్టం వచ్చి చదవటం కాదు. ఆ ఉచ్చారణ ఎలా ఉండాలంటే, జీవముకు వేదవాక్కు దురగ్రాహ్యమైనది, అది గ్రహించడానికి చాలా కష్టమైనది. అది ప్రాణమును ఇంద్రియములను మనస్సునందు వివిధ స్థాయిలో ప్రకటమగును. అది మనస్సునందు, ఇంద్రియాలందు, తర్వాత మనస్సునందు, ఇంద్రియాలందు ప్రాణవాయువు, వీటిలో డిఫరెంట్ స్టేజ్లో ప్రకటమయ్యేటువంటి ఉత్తేజపరచాలన్నమాట. అంటే వేదాలు చదువుతుంటే మన శరీర అంగాలన్నీ కదలాలి. ఆ ఉచ్చారణ ద్వారా అలా కదలన్నమాట. ఇప్పుడు ఓం, ఉదాహరణకి ఓం అనేది మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేము. ఓం అనేది కరెక్ట్ ప్రొనౌన్స్ చేస్తే వేదాల సారాంశం ఓం అంట. కృష్ణ భగవాన్ ఓం అనేది ఉచ్చరించగలిగితే సార్ కరెక్ట్గా ఇవాడు సార్ ఇక మళ్ళీ సపరేట్గా వ్యాయామం, యోగాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజ్లు, యోగ విధానాలు, అష్టాంగ యోగం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా ఉచ్చరించగలిగితే. సో ఆ ఉచ్చారణ గురించి స్ట్రెస్ చేస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్. అదే మన శంకరాచార్య గారు ఇది కనకసార ఉచ్చారణ మనకు రాదు. అలా మధ్వాచార్య గారి యొక్క వాసంగులైన ఉచ్చారణ మనకు రాదు. ఆ ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. ధ్వని, శబ్దం, మనం ప్రొడ్యూస్ చేసే శబ్దం అది ఎలా ఉండాలంటే మన ఇంద్రియాలన్నీ కూడా కదలాలి. ప్రాణవాయు కదా, పంచ ప్రాణాలు అంటారు కదా, అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి. ఇంద్రియాలన్నీ యాక్టివేట్ అవ్వాలి, మనసు యాక్టివేట్ అవ్వాలి డిఫరెంట్ లెవెల్స్లో. అలా చేయగలిగితేనే అది కరెక్ట్ అనమాట. అది కరెక్ట్ ఉచ్చారణ. లేకపోతే ఏదో మాట్లాడుతున్నట్టయితే నెత్తివాడు మాట్లాడినట్టుగా ఉంటుంది. సో మనం అంతా కూడా యథార్థంగా నెత్తి వాళ్ళం లాంటి వాళ్ళం అనమాట. కరెక్ట్ ఉచ్చారణ రావటం లేదు. మనం అనుకుంటున్నాం కరెక్ట్గా ఉచ్చారణ చేస్తున్నాం అని, కరెక్ట్గా ఉచ్చారణ రావటం లేదు. కాబట్టి దాని ఫలితం కూడా రావటం లేదు అనమాట. సో ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్. దాని కొన్ని ఛందస్సులు చెబుతాడు కృష్ణ భగవానుడు కదా, 11 ఛందస్సులు అని చెప్పేసి. ఏంటంటే సో 42వ శ్లోకంలో ఓకే అంత దాపేద్దాం, మనం టైం ఎలా వచ్చింది. సో ఇక్కడ నుంచి మన వేదాల గురించి 3 పాయింట్స్ చెప్పాడు కృష్ణ భగవానుడు. ఒకటి ఏంటంటే ఫలశ్రుతులు. ఆ ఫలశ్రుతుల ఉద్దేశం ఏంటంటే ఆ విధంగా నిజంగా దగ్గరకు వచ్చిన వాళ్ళు భగవంతుడు మళ్ళీ ఫలశ్రుతి వైపు మళ్ళించడు. రెండోది ఏంటంటే బలి ఇవ్వటం. బలిని హింసను ఎప్పుడు ప్రోత్సహించలేదు వేదాల్లో. అంతా కూడాను మూర్ఖులైనటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పేసి చేసుకుని పొందండి. 4వది ఏంటంటే ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ ఎలా ఉండాలంటే అన్ని అంగాలు కదలాలి చదువుతున్నప్పుడు. అలాంటి ఉచ్చారణ చేయాలి. అంటే ఆ ఉచ్చారణ ఖుషిగా ఉందట. అది ఎవరికి? వేద ద్రష్టులు కూడా, అంటే వేదాలను చూసినటువంటి వాళ్ళు, వేదాలను తెలిసినటువంటి వాళ్ళు కూడా దాన్ని గుష్యంగా ఉంచుతాడు. అది భగవంతుడు అంగీకరిస్తాడు. సో ఈ యొక్క పాయింట్స్ మనకి వేదాలు చదవకుండానే మనకి తెలుపుతున్నాడు కృష్ణవాడు. వేదాలు చదవాలన్నారు. మన ఇస్కాలం మనం వేదాలు చదవం. మనం చదివేంత శ్రీమద్ భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృత, రాజు బ్రహ్మ సమేత ఇలాంటివి చదువుతాం. సాయిబాబా చెప్పినవి చదువుతారు, అయ్యే చదువుతుంటారు. భగవద్గీత కూడా చదువుతారు. అమృతానందమయ్య కానీ ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు గ్రూప్స్. వాళ్ళు ఎవరు కూడా వేదాలు చదవరు. చిన్మయానంద వాళ్ళు వేదాలు చదువుతారు. 3 సంవత్సరాల కోర్సు చెప్తారు వేదాల్లో. ఆ విధంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వేదాల మీద. ట్రైనింగ్ ఇచ్చేసి ఇవాళ పూజాలకు వెళ్తుంటారు, లేకపోతే రకరకాలుగా వెళ్తుంటారు. సో ఇక్కడ మన వేదాలు చదవకుండానే వేదాలు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇక్కడ రహస్యం ఇచ్చాడు భగవంతుడు. ఇంకెక్కడ కూడాను ఇలాంటి విషయాలు మనకి తెలవదు వేదాల గురించి.
సో ఇంకా 2 నిమిషాలు డిస్కస్ చేసి ఆపేద్దాం. హరే కృష్ణ. లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది మనకి. ఏంటది? వేదాల సారాంశం అంతా కూడాను ఓంకారంలో పెట్టాడు. ఈ సమస్త జగత్తులో వేద జ్ఞానం యొక్క రహస్య ప్రయోజనమును వాసమునకు నేను తప్ప వేరొకరు ఎరగరు. అది భగవంతుకే తెలుసట వేదాల యొక్క రహస్యం, ఇంకెవరూ తెలియదట. ఈ విధముగా వేదములు కర్మకాండ యందు వాస్తవముగా ఉపదేశించున్నదియో ఉపాసనా కాండ యందు లభ్యమయ్యేది ఉపాసన సూత్రములలో వాస్తవముగా ఏది సూచితమైనదో, లేదా వేదములందరి జ్ఞానకాండ యందరి వివిధ కల్పనల ద్వారా ఏది విస్తృతంగా చెప్పినదో జనులు ఎరగరు. వేదాలను 3 విధాలుగా విభజించాడు భగవంతుడు ఇక్కడ. ఒకటి కర్మకాండ, రెండోదేమో ఉపాసనా కాండ, మూడోదేమో జ్ఞానకాండ. 3 మార్గాలు ఇదే బిగిన్లో చెప్పాడు కూడా. నేను కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని ప్రవేశపెట్టాను అందరూ తెలుసడానికి అని చెప్పేసి. కర్మ మార్గం అంటే కర్మయోగం, కర్మకాండ. భక్తి మార్గం అంటే ఉపాసనా కాండ, అక్కడ భక్తి యోగం. జ్ఞాన మార్గం అంటే జ్ఞానకాండ, లేకపోతే జ్ఞానయోగం. సో ఈ 3 మార్గాలు ఉద్ధరించబడటానికి, మనుషులు ఉద్ధరించబడతానని చెప్తాం. కానీ ఈ కాండలో ఎదమైన రహస్యం తెలియదని చెప్తున్నాను. కర్మకాండ అంటే రకరకాల పుణ్యకార్యములు చేసి దాని ఫలాలు పొందటం అంతే అనుకుంటారు. రహస్యం ఏంటి? ఆ విధంగానే సరే వాళ్ళ దగ్గరకు వస్తారని అది తెలియదట. తర్వాత భక్తి మార్గంలో వచ్చేసరికి ఉచ్చారణ, ఉపాసనాకాండ. ఉపాసనాకాండ అంటే దేవతల మంత్రాల ద్వారా, వేదాల ద్వారా భగవంతుని ఆరాధించడం. ఇక్కడ ఉచ్చారణ కరెక్ట్గా ఉండదు, మంత్రుల అర్థం తెలియదట అందరికీ. ఆ సందర్భంలో హరే కృష్ణ మహామంత్రాన్ని గురించి కూడా చెప్పాను నేను. హరే కృష్ణ మహామంత్రం అంత పాపులర్ కదా, ఎంతో మంది తెలుసు, తెలంగాణలో ఉండరు. నేను ఒకసారి సౌత్ ఆఫ్రికా వెళ్తుంటే రిమోట్ ప్లేస్లో కూడాను అక్కడ వాళ్ళు కూడా విన్నారట. ఇక్కడ గ్రూప్స్ వచ్చేసి ఇస్కాన్ వాళ్ళు వచ్చేసి ప్రచారం చేస్తుంటారని చెప్పేసి. కానీ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తుంది ఎవరు? కృష్ణాన్ని మనం కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయగలమా? క్రూ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం. తర్వాత రామ అంటే రకరకాల అర్థాలు చదువుతుంటారు. కొంతమంది పరశురామ, కొంత బలరామ అంటారు, పరశురామ అంటారు, లేకపోతే శ్రీరామచంద్రుడు అంటారు. రకరకాల రాధాకృష్ణ హరే కృష్ణ హరే రామ. హరే కృష్ణ అంటే హరే అంటే ఇంటర్నల్ పొటెన్షియల్ ఆఫ్ కృష్ణ. మరి హరే రామ అంటే వాళ్ళు ఇంటర్నల్ పొటెన్షియల్ రామ అవ్వాలి కదా, అదే తెలుస్తుంది. సో మన ఇంత పాపులర్గా ఉన్నటువంటి హరే కృష్ణ కొనే క్లారిటీ లేకపోతే ఈ ధర్మ కృష్ణ మంత్రాలు ఏం క్లారిటీ? సో ఎంత గుష్యం కావాలని చేస్తున్నట్టు బాగుంటుంది, గుష్య రహస్యంగా ఉంచుతున్నానట. వేద దృష్టిలో కూడా దీన్ని చెప్పడం లేదట. అసలు విషయాలు ఏంటంటే వేద దృష్టి అంటే వేదాన్ని చూడగలిగిన దృష్టి నుంచి వచ్చిన దృష్టి. వేదాన్ని చూడగలిగిన అంటే వేదాల సారాంశం తెలిసినటువంటి వాళ్ళు కూడా రహస్యంగా చేస్తున్నారు. అది వేదాల గురించి కృష్ణమౌళి యొక్క ఉద్దేశం, సారాంశం చెప్పాడు ఈ అధ్యాయంలో. హరే కృష్ణ. ఏమైనా డిస్కస్ ఉంటే 5 minutes, అదర్వైజ్ వెయిట్ క్లోజ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు. వేదాలు అనేటివి మనకు వేదాలు కూడా అవసరం లేదు అన్నట్లుగా విని మనము యాక్చువల్గా అయితే వేదాలు అనేటివి మనల్ని భగవంతుడి వైపు నడిపిస్తాయి అనే విషయం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే
హరే కృష్ణ. పోయింది. హరే కృష్ణ. You're muted ఇప్పుడు because a lot of people are on వేదాల this యొక్క call. సారాంశం అనేది ఊహంగా ఉంచుతారని చెప్తున్నారు కదమ్మా కృష్ణ భగవానుడు దీన్ని. సో కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ. కర్మకాండ ఏంటంటే పుణ్య ఫలాలను ఇస్తుందని, ఇది పుణ్యఫలం. ఉపాసన కాండ ఏమో భక్తి మార్గంతో దేవుడి దగ్గర సేవ చేసుకోవచ్చని. జ్ఞానకాండ ఏమో జ్ఞానాన్ని తెలుసుకోవటం. జ్ఞానం తెలుసుకో, చర్చ ద్వారా జ్ఞానం భగవంతుని తెలుసుకోవడం అనమాట. జ్ఞానకాండ దేవుడి గురించి. కానీ యథార్థమైన విషయం తెలియదు ఎవరికి కూడాను. కర్మకాండ పాలయ్యేటటువంటి కర్మకాండకు ఉద్దేశం తెలియదు. ఉపాసనాకాండ పాలయ్యే వాళ్ళు ఉపాసనాకాండ యొక్క ఉద్దేశం తెలియదు. జ్ఞానకాండగా జ్ఞానం ద్వారా భగవంతుని తెలుసుకోలేరు. యథార్థంగా ఎవరికి తెలియదు అని చెబుతున్నారు కృష్ణ. భగవంతుడు సీక్రెట్ గా రహస్యం ఇచ్చాడు. కొంతమంది తెలుసు వేద దృష్టికి, కానీ వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటారట. కానీ ప్రభుజీ ఇక్కడ వేద యొక్క సారాంశము విశుద్ధాత్మ అని చెప్తున్నారు కదా. మూడు భాగములుగా విభజించబడిన వేదంలో జీవుడు విశుద్ధాత్మ అని తొట్టుదలకు వెల్లడి చేయను అంటే ఆత్మ శుద్ధమైందని చెప్తున్నారు కదా వేదాల యొక్క సారాంశం చివరికి. కానీ తెలవదని దాని ఉద్దేశం అదని తెలవతాం ఎవరికి. ఎంతసేపటి కూడాను ఆ ఫలాల మీద వెంటబడి తిరుగుతుంటాయి అన్నమాట. కర్మకాండ, కర్మయోగం రెండు తేడా ఉన్నాయి. కర్మకాండ అంటే పుణ్యకృతులు చేయటం వరకే. యోగం అంటే దాని ద్వారా భగవంతుడు చేరుకోవటం. కర్మయోగం అంటే తమో గుణం నుంచి బయటపడటం కదా ప్రభుజీ. ఏంటన్నారు? కర్మయోగం అంటే తమో గుణం నుంచి బయటపడటం. కర్మయోగం అంటే తమో గుణం నుంచి బయటపడటం. దాని సంబంధం ఏంటి? కర్మకాండకి అంటే అనేది ఇప్పుడు భగవద్గీతలో కర్మయోగ, భక్తి యోగ ప్లస్ జ్ఞాన యోగం ఉన్నాయి కదా. కర్మయోగం అంటే అక్కడ మనం కర్మయోగాన్ని చేస్తే తమ గుణంలో ఉన్న వాళ్ళు బయటపడుతుంటారని చెప్పన్నారు మీరు. కర్మయోగం అంటే కర్మ ద్వారా భగవంతుని చేరుకోవటం. కర్మ ద్వారా. ఓకే. భక్తి యోగం అంటే భక్తి ద్వారా భగవంతుని చేరుకోవటం. జ్ఞాన యోగం, యోగం అంటే సంబంధం పెట్టుకోవటం. సో భక్తి కర్మ ద్వారా భగవంతుడు సంబంధం పెట్టుకోవడం. యోగం అంటే కలవటం, భగవంతుని కలవటం. కర్మ ద్వారా భగవంతుని చేరుకోవటం, భక్తి ద్వారా భగవంతుని చేరుకోవటం, జ్ఞానం ద్వారా భగవంతుని చేరుకోవడం. యోగం అంటే కలయిక, భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం. హరే కృష్ణ ప్రభుజీ. నాది అది మధ్యలో ఇంటర్నెట్ కట్ అయింది. హరే కృష్ణ. యాక్చువల్గా ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు ఏమంటే, ఈ వేదాలు అనేటివి యాక్చువల్గా మనల్ని భగవంతుడి వైపు నడిపించేటివి యాక్చువల్గా అయితే, కానీ అందులో ఒక ఫలశ్రుతులు పెట్టేసి మనల్ని ఆకర్షించే దానికోసంగా పెట్టుండారు కొన్ని. అయితే మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడి విషయాన్ని మర్చిపోయేసి ఓన్లీ ఫలశ్రుతుల వైపు మాత్రమే పరిగెడుతూ ఉండే దానివల్ల అది మనం నిజమైనటువంటి వేద జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. అలా తెలుసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తెలియజెప్పడం లేదు అని చెప్పారు. ఇంకా ఈ బలుల విషయం గురించి చెప్పినప్పుడు యాక్చువల్గా అయితే జీవిని ఉద్ధరించడానికే బలి ఉండాలి, కానీ ఏదో ఆ జీవిని చంపుకొని తినాలనే ఉద్దేశం అనేది ఉండకూడదు. అందువల్ల దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే అక్కడ ఎవరైతే బలి ఇచ్చేటువంటి బ్రాహ్మణులు ఉండారో వాళ్ళు శుద్ధమైనటువంటి బ్రాహ్మణులు ఉండాలి. అంటే వాళ్ళు వాక్కు చాలా పవిత్రంగా ఉండాలి. అలా పవిత్రం లేకుండా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు వేదాలు కానీ అంటే అక్కడ ఉండి బలి ఇచ్చేటప్పుడు చదివిన మంత్రం చదివినా కూడా దాని వాళ్ళకి ఫలితం అనేది ఉండదు. దానికి ఉదాహరణ కూడా మీరు చెప్పారు. ఎవరైతే మధ్వాచార్యులు వచ్చేటప్పుడు అందరూ ఆయన్ని వ్యతిరేకిస్తారు రాజ్యంలోకి రానికుండా. ఏమంటే మీరంతా వేదాలు ఎన్ని చెప్తూ ఉంటారు కానీ వాటి వల్ల ఉపయోగం లేదు, ఏం లేదు, మాకు వానలు ఇవ్వడం లేదు, మీరు చెప్పిన మంత్రాలన్నీ చదివినాం కానీ అవి ప్రయోజనం లేవు, అసలు వానలు పడలేదంటే ఏం మంత్రాలు చదివినారు మీరు చెప్పండి అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మంత్రాలే మళ్ళీ ఈయన చదివినప్పుడు వర్షం పడుతుంది. అంటే
మంత్రాల్లో ప్రాబ్లం లేదు, మంత్రాల్లో తేడా లేదు, కేవలం చదివే వాళ్ళలో ఉన్నది, వాళ్ళ పవిత్రత మీద ఆధారపడి ఉన్నది మంత్రం యొక్క ప్రభావము అనేది మీరు చెప్పారు. హరే కృష్ణ. అదేవిధంగా ఇంకా ఫలాల గురించి అన్నప్పుడు మనం భగవంతుని వైపు నడిచేటప్పుడు ఈ ఫలాలు అనేటివి ఫలశ్రుతుల వల్ల ఫలాలు ఏదైనా మనం విష్ణు సహస్రం చదివినప్పుడు కానీ, లేదా ఏకాదశిలు ఫాలో అయినప్పుడు కానీ, లేదా ఇట్లా రకరకాలుగా మనకు ఫలశ్రుతులు అనేటివి చాలా ఉంటాయి. అవి కేవలము భగవంతుడి వైపు మనల్ని తీసుకెళ్ళడానికి ఉండాలి, కానీ దానివైపు మనము ఆకర్షించబడకూడదని మీరు చెప్పారు. యాక్చువల్గా అయితే మనము ఏమంటే ఆ ఫలశ్రుతుల వైపునే మైండ్ పెడతామన్నమాట. దానికి ఇంతకుముందు మీరు మాకు పర్వానీలో కూడా ఒకసారి క్లాస్లో చెప్పినారు, ఏంటంటే మనము బియ్యం ఆడించేదానికి వడ్లు ఆడించుకోవడానికి పోయినప్పుడు ఆ వడ్లలో నుంచి పొట్టు వస్తుంది, తౌడు కూడా వస్తుంది, బియ్యం కూడా వస్తాయి. కానీ మన మెయిన్ ఉద్దేశం బియ్యము, కానీ మనం వద్దనుకున్నా కానీ తౌడు కూడా వస్తుంది. ఆ తౌడును మనము కొన్ని పదార్థాలు వాడతాం, బి విటమిన్ ఉంటుందని అట్లని ఇట్లని అవి వాడుతూ ఉంటారు. కానీ మెయిన్ మన ఉద్దేశం బియ్యము. కానీ చాలామంది ఏమవుతుందంటే ఫలశ్రుతుల వైపు మళ్ళేసి ఈ బియ్యం మాట మర్చిపోతున్నారు. మన ఆత్మ అనేది మనం భగవంతుడి వైపు నడవడానికి ఉండాలి, కానీ మిగిలిన వచ్చేటువంటి విషయాలన్నీ కూడా అవి ఈ శరీరంతో వెళ్ళిపోయేటి, వాటి వైపు మనం ఆకర్షించకూడదు అనేది మీరు చెప్పినారు రోజు. హరే కృష్ణ. దండ ప్రణామం రోజు. హరే కృష్ణ. టైం కూడా అయిపోయింది. ఇంకేం కామెంట్స్ లేకపోతే మేము క్లోజ్. ప్రభుజీ ఒక్క నిమిషం ప్రభుజీ ఇప్పుడు ఈ ఫలశ్రుతుల వలన మనం ఇప్పుడు ఎవరైనా ఇటువైపు వచ్చి భక్తులు అటువైపే అంటే దేవుడి మార్గం ఫలశ్రుతులు ఉండటం వల్ల కొంత దేవుడిని ప్రార్థిస్తారు ఆ ఫలం కోసం. సపోజ్ వాళ్ళని దేవుడు ఉద్ధరించడానికి కొంతమందిని దేవుడి వైపు కూడా వెళ్ళిపోతారని చెప్పన్నారు కదా. ఫలశ్రుతుల వైపు వెళ్ళకుండా ఫలశ్రుతుల కోసం చేసుకుని ఆ దేవుడి వైపు తిరుగుతారు, దేవుడి వైపు మార్గంలోకి వస్తారు. కొంతమంది దేవుడి వైపు కూడా కంప్లీట్ గా వెళ్తారని చెప్పన్నారు కదా ఫస్ట్ శ్లోకంలో. చెప్పండి. అదే అంటే కొంతమంది అవును ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ అంటే మనం ఫలశ్రుతుల వైపు వెళ్ళకూడదు. అంటే కొంతమంది కేవలం ఫలశ్రుతుల కోసం, అంటే మీరు ఈ యాగం చేసినా, లేదా ఈ వ్రతం చేస్తే, లేదా ఈ ఏకాదశి ఫాలో అయితే మీకు మంచిది ఉంటుంది అంటే ఆ మంచి కోసం అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మన భగవంతుని గురించి విని, ఆ మంత్రాలు విని, భగవంతుని గురించి సేవలు చూసి వాళ్ళ భక్తి అనేది స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఫలశ్రుతులు లేకుండా వాళ్ళు పరమ భక్తులుగా కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆ భావన కూడా మీరు చెప్పారు. అది చెప్తున్నారు ప్రభుజీ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ విధంగా సరే భగవంతుడి దగ్గరకు వస్తారని కొంత ఫలశ్రుతుల్ని ఇంట్రడ్యూస్ చేశారట. కానీ అది ఎండ్ రిజల్ట్ కాదు. ఎండ్ రిజల్ట్ ఏంటంటే భగవంతుడి మీద ప్రేమ కలగడం. అర్థమైంది. హరే కృష్ణ. అందరి దండ ప్రణాం. అందరూ జాయిన్ అయిన దానికి చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఒకసారి భగవంతుని దర్శనం చేసుకోండి. శ్రీ రాధా గోవింద. హరే కృష్ణ. రాధా గోవింద, శ్రీ రాధా గోవింద, రాధా గోవింద, శ్రీ రాధా గోవింద, రాధా గోవింద, శ్రీ రాధా గోవింద, రాధా గోవింద, శ్రీ రాధా గోవింద. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. పురుషోత్తమ మాస పర్వదిన మహోత్సవ की जय.